కార్తిక్ గారి. సో రెండు కాంట్రాస్టింగ్ ఫిల్మ్స్ 1 ఇయర్లో నేను చేశాను. ఒకటి ధమాకా, రెండోది ఇది. రెండిటికి థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆల్మోస్ట్ 2 years ని పనిచేస్తున్నాను. షూటింగ్తో కలుపుకొని సంవత్సరం కదా, బోర్ కొట్టలేదు నీకు? కొట్టలేదు సార్, బికాస్ 2 డిఫరెంట్ యాక్టర్స్తో వర్క్ చేసినట్టుంది నాకు. బికాస్ నాకు ధమాకా కూడా చాలా డిఫరెంట్ సినిమా నాకు, బికాస్ నేను బిఫోర్ అలాంటి సినిమా చేయలేదు. బట్ ఇట్ వాజ్ ఎ గ్రేట్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ ఆ సినిమా. తర్వాత ఈగిల్. సో ఇంత కాంట్రాస్టింగ్ ఫిల్మ్కి నాకు ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే 2 సినిమాలకి నాకు ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్, విశ్వ గారు అండ్ వివేక్ గారు. ఈగల్ అనేది సీరియస్ ఫిల్మింగ్ కాదండి, ఇట్స్ వెరీ నైస్ ఫిల్మ్ విత్ కమర్షియల్ టచ్. ఖచ్చితంగా సంక్రాంతికి చూడండి. అండ్ ఐ టాప్ ఇట్ హియర్. కానీ మధ్య మధ్యలో రవితేజ గారిని చూస్తున్నారు, దెన్ లైన్ వస్తుందన్నమాట. థ్యాంక్ యూ సో మచ్. యా, మీరు ఎంతమందిని ఇంట్రడ్యూస్ చేయలేదు, ఇప్పుడు వాళ్ళు మైక్ ఇమ్మన్నా ఇవ్వరు, ఆ రేంజ్లో మాట్లాడుతూ ఉంటారనమాట. సో మీరు కూడా అలా ఆ సూపర్ సక్సెస్ని అందుకోవాలని మనస్ఫూర్తిగా